ఇప్పుడు మన ధూమ్ధాం ముచ్చట్లకు కొందరు మహానుభావులు వచ్చిర్రు. ఇక మహానుభావులు అంటే మీరు ఏమేమో అనుకోగలను, ఎవలో కాదల్లా దొంగలు వచ్చిర్రు. ఊకో మల్లీశ్వరి, ఇవాళ కూడా దొంగల ముచ్చటెందుకు, నీకు చెప్పి బోరు కొడతలేదా అని అనేరు. అరే నాకు బోరు కొట్టినా ఈ దొంగలకు మాత్రము బోరు కొడతలేదు లో. ప్రతి దొంగతనము కొత్త రకంగా ఎత్తాన్లు, ప్రతి చోరీ ఒక క్లైమాక్స్ లెక్క దూసుకుపోతాన్రు. చూడండి మీరే. ఇక మన నారాయణపేట జిల్లా మక్తలనుల్లా స్టేట్ బ్యాంక్ ఉన్నది. ఆ బ్యాంకుతో వాళ్ళు చూడరిని మంచిగా టోపీ పెట్టుకున్నాడు, ముఖానికి మాస్క్ పెట్టుకున్నాడు, ఏదో దగ్గురోగం ఉన్నోని లెక్క, వెనక బ్యాగ్ వేసుకున్నాడు. ఇక ఇటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. ఈ తిరుగుడు అగ్గిదాలుగా ఎందుకు తిరుగుతుండో చెప్తా. అయితే ఇగో ఈడ బండి ఉన్నది చూడు, ఈ బండిలా 1,50,000 ఉన్నాయి. వాటి మీద ఈయన కండ్లు పడ్డాయి. ఇక వాటిని మాయం చెయ్యాలి. ఎట్లా చేస్తాడో చూడాలి. మీరు చూసి నేర్చుకునేరు. ఎవడన్నా దొంగ బుద్ధి ఉంటే మీరు అలర్ట్గా ఉండాలని చూపిస్తున్నా. ఇగో ఈడ అన్న పైసలు డ్రా చేసుకున్నాడా, ఈడేమో బండి కాడకు వచ్చిండు. ఇక ఈ అన్ననేమో బండి మీదనే కూర్చొని తెరిచి ఫోన్ మాట్లాడుతుండు. అటెనక పక్క ఉంటున్న జిరాక్స్ సెంటర్కు పోయిండు. ఖతం ఇక ఈడు రంగంలోకి దిగిండు. టిప్ టాప్ గా వచ్చిండు. కండ్లు మూసి తెరిచి అంతల్ని అందులో పైసలు జేబులు వేసుకొని పోయిండోలా. అగో ఎంత దర్జాగా పోతుండో చూడు. ఈడ జనాలు కూడా చుట్టుముట్టు గంత మంది ఉన్నారు. ఒక్కలంటే ఒక్కరు కూడా నజరయ్యలే. ఏమెత్తరు పాటు ఎవరు బిజీ అల్లది, ఎవరు రందులు అల్లే, ఎవరు పర్షన్లు అల్లే కదా. కానీ చూడురి, ఒక్కటంటే ఒకటే నిమిషంలో పైసలు ఎట్లా మాయం చేసిండో ఈడు. ఈ చేతులని ఎలుకలు కొరక. మక్తల్ దొంగను కథ గట్లున్నదా? ఇక ఇప్పుడు అనపర్తి జిల్లా కొత్తకోటల కళాపోషణ చూపించిన దొంగ కళ కథ చూడురిగా. కొత్తకోటల శివ హనుమాన బంగారం దుకాణం ఉన్నది. ఫేమస్ అట. కానీ ఏం ఫాయిదా, 6 అక్కలు వచ్చిర్రు. పట్ట గొలుసులు కావాలి, కమ్మల బుట్టలు కొనాలి, బంగారు గాజులు కావాలనుకుంటే బేరం చేసిరట. లాస్ట్ కు బంగారం సెట్టును అటు ఇటు మత్పరిచినట్టు చేసి 1/2 డజన్ దొంగలు 6 తులాల బంగారు బిస్కెట్లు ఎత్తుకుపోయారు. కానీ చూసిన వానుల్లా దొంగోడు ఈ దొంగక్కలు దొంగతనం చేసింది పట్టపగిటీలే. చుట్టుముట్టు జనాలు కూడా ఉన్నారు. అయినా కొంచెం కూడా భయపడలే. ఏదో పుణ్యకారం చేస్తున్నాం అన్నట్టే దర్జాగా దొంగతనం చేసి గాయపడిపోయారు. ఏం దొంగలో ఏం పాడు పాటు.